త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిణి కమలా కమలదల విహారిణి వాణీ విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ రామకృష్ణ గారు మరియు వేణుగోపాల్ గారు, అదేవిధంగా మాతాజీ పార్వతీమాత గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాతృమూర్తులు పెద్దలకు అందరికీ నమస్సుమాంజలి. అఖండమైనటువంటి భారతదేశం ముక్కలైపోతూ వచ్చింది. ఈ ముక్కలైపోవడానికి ప్రధాన కారణం హిందువుల్లో ఐకమత్యం లేకపోవడం. ఐకమత్యం లేకపోవడం కారణంగా హిందువుల జనాభా తగ్గిపోతూ వస్తున్న కారణంగా దాదాపు 80 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి మన భూభాగం ప్రస్తుతం కేవలం 32 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం మాత్రమే కలిగి ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం భూమి పట్ల మనకు ఉన్నటువంటి శ్రద్ధ లేని కారణంగా, హిందువులు సంఘటితంగా లేని కారణంగా ఈ సమాజం రకరకాలుగా ప్రలోభాలకు గురై కుంచుకుపోయిన కారణంగా ఇంత వైశాల్యం భూభాగాన్ని కోల్పోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం హిందువుల్లో చైతన్యం లేకపోవడం, హిందువుల్లో ఐకమత్యం లేకపోవడం కారణమే ప్రధానమైనటువంటి కారణం. దీనికి ఒక చిన్న కథ చెబుతా. ఒక గొర్రెల కాపరి గొర్రెలు మేపడానికి అడవికి వెళ్తున్న సందర్భంలో ఒక సింహం పిల్ల దారి తప్పి ఆ గొర్రెల మందలో కలుస్తుంది. గొర్రెల మందలో కలిసినటువంటి ఆ సింహం పిల్లని చూసి ఆ యొక్క గొర్రెల కాపరి భయపడతాడు. భయపడి దగ్గరలో ఎక్కడన్నా పెద్ద సింహం ఉందేమో, అది మళ్ళీ పొరపాటున మా మీద తన పిల్ల కోసం వచ్చి మా మీద దాడి చేస్తుందేమో అని చెప్పి భయపడ్డాడు. అక్కడ ఎక్కడ చూస్తే అది దాని ఆడవాళ్ళు ఎక్కడ కనపడలేదు. అది గొర్రెల మందలో వెంట వస్తుంది. సరే కదా, అది వస్తుంది, చిన్నపిల్ల ఏం చెయ్యదు అని చెప్పి గొర్రెల మందలోనే కలిసిపోయింది. అది ఒక గొర్రెలాగా మారిపోయింది. ఆ గొర్రెలాగా మారిపోయి గడ్డి తింటూ మేయడం మొదలుపెట్టింది అది కూడా. అటువంటి మరి గొర్రెల కాపరి అడవికి వాటిని తీసుకొని వెళ్ళినప్పుడు ఒక సింహం ఆ గొర్రెల మంద మీద దాడి చేయడానికి వస్తుంది. అటువంటి సందర్భంలో సింహాన్ని చూసినటువంటి ఈ గొర్రెల మంద మొత్తం పారిపోతుంది. ఆ గొర్రెల మందలో ఉన్నటువంటి ఆ సింహం పిల్ల కూడా పారిపోవడం ఆ పెద్ద సింహం చూస్తుంది. ఆ పెద్ద సింహం చూసి, అరే గొర్రెలు పారిపోతున్నాయంటే కారణం ఉంది, సింహం పిల్ల ఎందుకు పారిపోతుంది, నా వారసురాలు కదా, నా వారసులు కదా, ఎందుకు పారిపోతుంది అని చెప్పని దానికంటే వేగంగా వెళ్ళి దాన్ని పట్టుకొని అడుగుతుంది. నువ్వు సింహానికి, అవంటే గొర్రెలు పారిపోతున్నాయి, నీవెందుకు పారిపోతున్నావు అని అడిగితే, లేదు లేదు నేను కూడా గొర్రెని అని చెప్పి మేయ అంటున్నది. కాదు కాదు నువ్వు సింహాన్ని అంటే, లేదు లేదు నేను మేకని గొర్రెని అని మేయడం మొదలు పెడుతుంది. దాన్ని అలా కాదు అని చెప్పని దాన్ని తీసుకుని వెళ్ళి ఒక బావి దగ్గరికి వెళ్ళి దాని ప్రతిబింబాన్ని చూపించి, చూడు నీవు నేను సేమ్గా ఉన్నాం, నీవు సింహానివి నేను సింహాన్ని, కాబట్టి నా సింహ గర్జన ఎలా ఉంటుందో చూడు, నీవు కూడా అదే విధంగా గర్జించు అని చెప్పి చెప్తే, అటువంటి ఆ సింహ గర్జన విని అది కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి చివరికి సింహ గర్జన చేయడం మొదలు పెడుతుంది. ఆ విధంగా హిందువులైనటువంటి వ్యక్తులు దాదాపు 2300 సంవత్సరాలుగా భారతదేశాన్ని బానిసత్వంలో మగ్గిన కారణంగా, ఈ యొక్క హిందూ సమాజం విచ్ఛిన్నమైన కారణంగా, దాదాపు మన దేశం మీదకి సంపద ఉన్న కారణంగా ఈ దేశం మీద దాడులు జరుగుతూ వచ్చారు. గ్రీకులు వచ్చారు, శకులు వచ్చారు, హూనులు వచ్చారు, బర్బర్లు వచ్చారు, ఈ దేశం మీదకి డచ్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, మొఘలాయిలు వచ్చారు, పఠాన్లు వచ్చారు, షేకులు వచ్చారు, చివరికి ఆంగ్లేయులు వచ్చారు. ప్రతి ఒక్కరి లక్ష్యం కూడా ఒకటి, ఈ దేశం సుభిక్షంగా ఉంది, ఈ దేశ సంపదని దోచుకొని వెళ్ళాలి అని చెప్పని వచ్చినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అనైక్యతను ఆధారంగా చేసుకొని దోచుకొని పోవడం ఎందుకు, పరిపాలన చేద్దామని చెప్పని పరిపాలన చేయడం మొదలుపెట్టారు. పరిపాలన చేస్తున్న సందర్భంలో మళ్ళీ మనల్ని క్రూరాతి క్రూరంగా హింసించడం, భారతదేశ
భారతదేశంలో విధర్మీయుల కాలంలో స్వర్ణయుగమైనటువంటి యొక్క భారతదేశ చరిత్రని సర్వనాశనం చేసి వచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క ఆడవాళ్ళు వాళ్ళని ఎప్పుడైనా కానీ ఇంతకుముందు కథలో చెప్పుకున్నట్లు పెద్ద సింహం వచ్చి తట్టి లేపితే మళ్ళీ నిద్ర మేల్కొంటారని దీనికి ఆడవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని సర్వనాశనం చేస్తూ వచ్చిన కారణంగా, దేవాలయాల ధ్వంసం జరిగిన కారణంగా, మాతృమూర్తుల పట్ల శ్రద్ధ లేని శ్రద్ధని అశ్రద్ధ చేసి మాతృమూర్తులను ఒక అంగడి వస్తువుగా చేసేటువంటి ప్రయత్నం చేసిన కారణంగా, మన స్వామీజీల పట్ల శ్రద్ధ లేని కారణంగా, మఠ మందిరాల పట్ల శ్రద్ధ లేని కారణంగా, గోవు పట్ల మనకున్నటువంటి శ్రద్ధని నశింపజేసిన కారణంగా మనం ఈ యొక్క బానిసత్వం అనుభవించేటువంటి పరిస్థితి వచ్చింది. వీటిని అన్నిటినీ గమనించినటువంటి డాక్టర్ జీ 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేటువంటి ఒక శాఖను ప్రారంభం చేశారు. దీనికంటే ముందర ఎందుకంటే భారతదేశం సర్వ సుభిక్షంగా ఉంది. భారతదేశం 1750లో బ్రిటిష్ వారు మన దేశానికి వస్తే 1750 నుంచి 1947 మనకు స్వతంత్రం వచ్చే వరకు దాదాపు 5 కోట్ల మంది భారతీయుల్ని చంపాడు. మనమందరం చదువుకుంటుంటాం పుస్తకాల్లో, భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందంటే అహింస అనేటువంటి మార్గంతో. మళ్ళీ ఈ చనిపోయినటువంటి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళంతా వాళ్ళే వదిలేసుకొని తెచ్చారా? కత్తి పెట్టి చంపితే తెచ్చారు, హింస ద్వారా చంపారు. అంటే ఎక్కడో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగితే భారతీయ సైనికుల్ని తీసుకొని పోతే దాదాపు మనకు సంబంధం లేని ప్రపంచ యుద్ధాల్లో చనిపోయినటువంటి భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంది. అంటే ఎవరి కోసమో మనం ప్రాణం త్యాగం చేశాం. పోనీ ఇక్కడున్నటువంటి భారతదేశం మీదకి దాడి చేయడానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు లక్షల మంది, కోట్ల మంది వచ్చారా? కాదు. కేవలం గుప్పిడి మంది వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన చిచ్చుపట్టి విభజించు, పాలించు అనేటువంటి పద్ధతి ద్వారా ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా హస్తగతం చేసుకున్నారు. ఒకరంటే ఒకరి పడని స్థితిని కల్పించిన కారణంగా, ఈ రాజుకు ఆ రాజుకు వైరం పెంచిన కారణంగా, ఆ రాజుకు పిల్లలు లేరు కాబట్టి వారి యొక్క రాజ్యం మాకే చెందుతుంది అన్న కారణంగా ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కబ్జా చేసేశారు. ఎంత నాశనం చేశారంటే ఈ దేశం 1718 సంవత్సరంలో ప్రపంచంలో ఉత్పత్తిలో, ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో, ప్రపంచ ఉత్పత్తి ప్రతి రంగంలోని ఉత్పత్తిలో కూడా భారతదేశం యొక్క శాతం 27-30% ఉంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి మన యొక్క ఉత్పత్తి శాతం కేవలం 2%. అంటే భారతదేశానికి ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని నాశనం చేశారు. కలుషిత మందుల్ని మన దేశంలోని ఇచ్చిన కారణంగా, గో ఆధారిత వ్యవసాయం మర్చిపోయిన కారణంగా, ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడిన కారణంగా, పరిశ్రమల్ని మూతపడిన కారణంగా, కళల్ని నాశనం చేసిన కారణంగా, స్త్రీని నాశనం చేసిన కారణంగా, గోవుని చంపిన కారణంగా మనం చివరికి వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితికి తీసుకొచ్చేసి చివరికి మనకు స్వతంత్రం వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సంఘాన్ని ప్రారంభించినటువంటి డాక్టర్ జీ 1925లో సంఘాన్ని ప్రారంభించడానికి పూర్వమే ఈ దేశానికి ఎవరు ఆధారము, ఈ దేశం హిందువుల మధ్య ఐకమత్యంగా ఉన్నంత కాలము ఈ దేశం మీదకి కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటువంటి వ్యక్తులు పరాయి దేశస్తులు. కానీ హిందువుల మధ్య అనైక్యతను అనేటువంటి ఒక కారణంగానే మొత్తం భూభాగాన్ని, ఒక్కొక్క భూభాగాన్ని కోల్పోతూ వచ్చాము. పాకిస్తాన్ మనదే, బంగ్లాదేశ్ మనదే, శ్రీలంక మనదే, నేపాల్ మనదే, టిబెట్ మనదే, ఆఫ్ఘనిస్తాన్ మనదే, మయన్మార్ మనదే, కాంబోడియా మనదే, ఇండోనేషియా మనదే. దాదాపు 80-85 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయి కేవలం 32 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం మాత్రమే మిగిలింది. పోనీ 1947 స్వతంత్రం వచ్చే నాటికి మళ్ళీ దాన్ని 3 ముక్కలు చేసి పాకిస్తాను, తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేటువంటి పేరుతో మళ్ళీ ఇంత భూభాగాన్ని కోల్పోవడం జరిగింది. ఉన్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మత ఆధారంగా వేర్పడినటువంటి భూభాగాల్లోకి ఇక్కడున్నటువంటి వ్యక్తిని పంపిస్తామంటే ఇక్కడున్నటువంటి పెద్దవాళ్ళు ఒప్పుకోని కారణంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి 1.25 లక్ష విధ్వంసాలకి కారణం ఎవరో మనందరికీ తెలుసు. సంఘాన్ని స్థాపించిన వెంటనే
ఈ దేశానికి ఆధారం మూలము హిందువు. హిందుత్వాన్ని ఈ దేశ ప్రజలలో తట్టి లేపితే ఈ దేశం మళ్ళీ విశ్వగురు స్థానానికి కంపల్సరిగా వెళుతుంది అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి డాక్టర్ జీ. సంఘాన్ని ప్రారంభించడం, సంఘం ద్వారా ఈ 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 1925లో ప్రారంభమైనటువంటి సంఘము 2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా 100 సంవత్సరాల్లో మనం మేల్కొని నిద్రపోయినటువంటి హిందూ సమాజాన్ని ప్రతి సందర్భంలో, అవసరమైన ప్రతి సందర్భంలో తట్టి లేపిన కారణంగా ఈ దేశంలో మళ్ళీ వైభవ స్థితికి మెట్లు ఏర్పడుతూ వచ్చాయి. ఈ 100 సంవత్సరాల్లో ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవకంగా చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా 1952లో గో హత్య నిషేధ చట్టాన్ని పేయడం కోసం దేశంలో 2 కోట్ల సంతకాల్ని సేకరించింది. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర నిర్మాణం చేయడానికి పార్లమెంట్ సభ్యుల యొక్క సంతకాల్ని సేకరించి అక్కడ నిర్మాణం చేసిన కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానము 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పంటే దాని మీద తిరగబడి మళ్ళా పోరాటం చేస్తే మళ్ళీ మనకు చెక్కాయి. రామసేతు ఇది రాముడు కట్టింది కాదు, సహజంగా ఏర్పడింది, దీన్ని పగలగొట్టేసామని చెప్పి దాన్ని కాపాడు కోసం మళ్ళీ ఒక ఉద్యమం చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి కాపాడుకోవడం జరిగింది. దాదాపుగా 500 సంవత్సరాల పోరాటం, లక్షల మంది ప్రాణత్యాగము, 70 యుద్ధాలు, 5 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది ప్రాణత్యాగం తర్వాత అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు ఈ దేశానికి ఆధారమైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని చెప్పినటువంటి ఈ రాముడు నిలబడడానికి నేల లేకుండా చేసి మనల్ని రాముడికి దూరం చేసిన కారణంగా మళ్ళీ తిరగబడి ఈ యొక్క అద్భుతమైన భవ్య మందిర నిర్మాణం పూర్తి చేసుకోవడం ఈ పుణ్యకాలంలోనే జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాల ద్వారా ఈ యొక్క 100 సంవత్సరాల్లో చేసిన ప్రతి పని కూడా హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చింది. సంఘాన్ని 100 సంవత్సరాల హిందూ సమ్మేళనం అని చెప్పి చెప్పుకుంటున్నాము. సంఘం ప్రారంభించడానికి కారణం ఏమైతే ఉందో మనం అది చెప్పుకున్నాము. సంఘం చేసినటువంటివి కొన్ని మాత్రమే మనం ఇప్పుడు ఉదాహరించుకున్నాము. సంఘం చాలా కార్యక్రమాలు చేసింది. 1900 స్వతంత్రం వచ్చిన మరుక్షణమే పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే అప్పుడున్నటువంటి ఉన్న బలంగా ఆయుధాలు అవసరమైతే ఆ ఆయుధాలు యుద్ధ విమానాలు దిగడానికి సరైనటువంటి ఎయిర్పోర్ట్ లేకపోతే రాత్రి పిలుపిస్తే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులు రాత్రి ఎయిర్పోర్ట్ ని తయారు చేస్తే అక్కడ ఉన్నటువంటి మంచులో, చలిలో ఎంతో మంది ప్రాణత్యాగం చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ యుద్ధ విమానాలు దిగడానికి సరైనటువంటి ప్లేస్ తయారైతే ఆ యుద్ధంలో మనము విజయం సాధిస్తాం. దాదాపు 3 సార్లు పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తే ప్రతిసారి ఓడిపోయింది. అదేవిధంగా 1962లో చైనా మన మీదకి దాడి చేస్తే అప్పుడున్నటువంటి నెహ్రూ మనల్ని సహాయం కోరితే మనం అక్కడ ఉన్నటువంటి మందుగుండు సామాగ్రి, మన మిలిటరీకి అవసరమైనటువంటి మందుగుండు సామాగ్రి చైనా భూభాగంలో పడిపోతే వాటిని తీసుకురావడానికి వెళ్ళిన స్వయం సేవకుల్లో సగం మంది పైన తిరిగి మందుగుండు తీసుకొని వచ్చేపాటికి సగం మంది స్వయం సేవకులు చనిపోతారు, తిరిగి రాలేదు, ఆ మంచులో కప్పబడి చనిపోవడం జరుగుతుంది. కానీ చివరికి కొంతమంది మాత్రం ఆ మందుగుండు తీసుకొని వచ్చి దాన్ని కాపాడడం జరుగుతుంది. ఆ యొక్క యుద్ధంలో మనం పార్టిసిపేట్ చేస్తాం. ఆ యుద్ధంలో మనం పార్టిసిపేట్ చేసిన కారణంగా, మనం చేసిన కారణంగా మళ్ళీ నెహ్రూను మనల్ని 1962 పెరేడ్ లో మనల్ని పాల్గొనమని అడగడం జరిగింది. మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెరేడ్ అందులో ఘోష్తో పాల్గొనడం జరుగుతుంది. ఇన్ని రకాల కార్యక్రమాల ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాణం చేసింది, హిందువుల్లో చైతన్యాన్ని నింపింది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. మళ్ళీ ఒక పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఆ 2 బిల్డింగ్లకు మధ్యన ఒక తాడు కట్టి ఆ తాడు మీద ఎవరో ఒక వ్యక్తి నడుస్తాడంట అని చెప్తే అందరూ చూడడానికి చాలా మంది వచ్చారు. చూసి చప్పట్లు కొడుతున్నారు. ఆ వ్యక్తి దాని మీదకి ఎక్కి నేను ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటా వెళ్తాను అని చెప్పంటే నడుచుకుంటూ వెళ్ళాడు. అందరూ చూసి చప్పట్లు కొట్టారు, అద్భుతం అని చెప్పి అనుకున్నారు. నేను ఇప్పుడు దీని మీద సైకిల్ తొక్కుతాను అని చెప్పి అంటాడు.
సైకిల్ దొక్కుతానంటే అలాగా చూద్దామని చెప్పి అంతా ఆయన సైకిల్ దొక్కుతాడు. ఇక్కడి నుంచి అక్కడికి తాడు 2 బిల్డింగ్లు 30-40 అడుగుల అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆ యొక్క బిల్డింగ్ లో మధ్యన ఒక తాడు కడితే ఆ తాడు మీద నడుస్తాడు. ఒకసారి సైకిల్ మీద దొక్కుతాడు, ఒకసారి నీ కళ్ళు మూసుకొని దీని మీద నడుస్తాను అని చెప్పి కళ్ళు మూసుకొని నడుస్తాడు. అందరికీ ఆశ్చర్యం అనిపించింది. అదే అద్భుతం అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత నేను ఈ తాడు మీద ఒక్క చక్రం ఉన్నటువంటి సైకిల్తో నడుస్తాను అని చెప్పి చెప్తాడు. అందరికీ నేను నడుస్తానా లేదా అని అడిగితే అందరూ చెప్తారు నడుస్తావు, 3 సార్లు నడిచావు కాబట్టి ఒక్క కాను ఉన్నట్టు ఒక చక్రం ఉన్నటువంటి సైకిల్ కూడా నువ్వు నడుస్తావు అని చెప్పి చెప్పారు. ఆయన ఉన్నాడు, ఆ సైకిల్ వచ్చారు పెట్టారు. ఆ సైకిల్కి 2 సీట్లు ఉన్నాయి. ఆ 2 సీట్లు ఉన్నాయి. ఒకదాని మీద నేను కూర్చుంటా, నా మీద మీకు నమ్మకం ఉంది కదా, రెండో వ్యక్తి నమ్మకం ఉన్న వ్యక్తి వచ్చి కూర్చోండి అని చెప్పి చెప్పాడు. ఎవరూ రాలేదు. కారణం ఈయన చేయగలడని నమ్మకం ఉంది, కానీ నన్ను అక్కడికి తీసుకుపోతాడో లేదో అన్న నమ్మకం లేదు. అట్లే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఈ దేశం విశ్వగురు స్థానానికి వెళ్తుందా? ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ద్వారా ఈ దేశం విశిష్ట స్థానానికి వెళ్తుందా లేదా అన్న నమ్మకం ప్రజల్లో విశ్వాసం ఇంకా పెంపొందించాలి అంటే ఇంతకుముందు మన వేణుగోపాల్ గారు చెప్పినట్లు సంఘము ఒక 5 అంశాలని తీసుకుపోయింది. ఆ 5 అంశాలు ఏంటంటే ఈ 5 అంశాల ద్వారా సంఘము స్వయం సేవకుల్లో వ్యక్తి నిర్మాణ కార్యక్రమాన్ని చేసింది. ఇప్పుడు సమాజ నిర్మాణ కార్యక్రమానికి పూనుపోయింది. ఈ 5 కార్యక్రమాల ద్వారా రాబో కాలంలో మన భారతదేశం పట్ల శ్రద్ధ, నిష్ఠ, గౌరవం, భక్తి ఇవి 1000 రెట్లు పెరగాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వీటిని నింపాలి. ప్రతి గ్రామానికి కూడా వీటిని తీసుకువెళ్ళాలి. అంటే ఈ 5 యొక్క మన పంచ పరివర్తన అనేటువంటి పేరుతో వారు దాదాపు నేను చెప్పాల్సిన టాపిక్ ని దాదాపుగా 2-3 నిమిషాలు పూర్తి చేశారు. మళ్ళీ వాటిని కొంచెం వివరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కుటుంబ వ్యవస్థ, సామాజిక సమరసత, స్వదేశీ, పర్యావరణము, పౌర విధులు. పౌర విధులు ఒకటి వారు మర్చిపోయారు. 4 చెప్పారు, పౌర విధులు చివరిది ఒకటి మర్చిపోయారు. మన కుటుంబ వ్యవస్థకి ఆధారం ప్రపంచం. ప్రతి ఒక్క దేశం కూడా ఎన్నో కొన్ని ప్రపంచానికి అందించింది, రకరకాల వస్తువులను అందించింది, ఇన్వెన్షన్స్ చేసింది. అదేవిధంగా భారతదేశం కూడా ప్రపంచానికి చాలా ఇచ్చింది. అటువంటి ఇచ్చిన వాటిల్లో మనకు ఆయుర్వేదం ఉంది, యోగా ఉంది, కుటుంబ వ్యవస్థ ఉంది, జీరో ఉంది. తర్వాత మనకు ఇట్లా గొప్పమైనటువంటివి జీరో కనిపెట్టింది మన వాళ్ళే, కళలు కనిపెట్టింది మన వాళ్ళే. ఇట్లా ప్రపంచానికి ఎవరు ఇవ్వనిటువంటివి మన భారతీయులు అందరం ప్రపంచానికి ఏది కావాలో అది ఇచ్చారు. అని ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో వేరే దేశాల్లో ఇంత గొప్పదైనటువంటి కుటుంబ వ్యవస్థ మనం ఎక్కడా చూడలేము. అమెరికాలో అంతా కాంట్రాక్ట్ పద్ధతి, భారతదేశంలో అలా కాదు. అమెరికాలో చట్టం ద్వారా వాళ్ళ యొక్క మ్యారేజ్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఇక్కడ చుట్టం ఆధారంగా మన దగ్గర కుటుంబ వ్యవస్థ నిలబడి ఉంటుంది. తల్లి తండ్రి రాముడు మనకు ఆదర్శం. ఎందుకంటే అడవులకు వెళ్ళేటప్పుడు సీతమ్మ వారు నువ్వు కష్టాలు పడలేవు, రావద్దు, ఇక్కడే ఉండు అని చెప్తే సీతమ్మ వారు అంటుంది నేను నీ నీడని నువ్వు వదిలిపెట్టి ఎలా వెళ్తావు అని చెప్పి చెప్తుంది. అంటే భర్త పట్ల భార్యకున్నటువంటి శ్రద్ధ, భార్య పట్ల భర్తకున్నటువంటి శ్రద్ధ, అదేవిధంగా తండ్రి పట్ల కొడుకుండాల్సినటువంటి శ్రద్ధ, తన భక్తుల పట్ల ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా రామాయణం మనకు ఒక గొప్ప ఉదాహరణ. మీకు రామాయణంలోని ప్రతి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాముడే మనకు ఆదర్శం. లక్ష్మణుడు అంటాడు ఒకనొక సందర్భంలో రావణాసురుడి సంహారం జరిగిన తర్వాత మండోదరి రావణాసురుడి భార్య పతివ్రత రాముడిని శపించాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్న సందర్భంలో రాముడు యుద్ధరంగంలో కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉండి
వెనక నుంచి వస్తున్నటువంటి మండోదరి యొక్క నీడ తన మీద పడబోతున్న సందర్భంలో రాముడు ఒక 2 అడుగులు పక్కకు జరుగుతాడు. ఎందుకంటే పరస్త్రీ యొక్క నీడ నా మీద పడకూడదు అనేటువంటి భావన కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి 2 అడుగులు పక్కకు జరిగితే మండోదరి అనుకుంటుంది, ఆహా, ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని నేను శపించడానికి వచ్చాను అని చెప్పని బాధపడాలని శపించకుండా వెళ్తుంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ విషయం అమ్మవారు మనకు చెప్పారు. మాతృమూర్తి యొక్క బాధ్యత తాను నిర్వర్తించాల్సిన బాధ్యత అమ్మవారు మనకి ఆల్రెడీ ముందే చెప్పేశారు. ఇలా ప్రతి క్షణంలో కుటుంబ విలువలని కాపాడుకుంటూ మనం ముందుకు సాగాలి. అదేవిధంగా పర్యావరణ హితంగా మనం ఉండాలి. పర్యావరణం చెట్లు నాటాలి. మనము ఇంట్లో కేకులు కట్ చేసి దీపం ఆర్పే సంస్కృతి మనది కాదు. ఈ పిల్లల పుట్టినరోజు సందర్భంగా దీపంతో హారతిచ్చి పిల్లలకు అక్షింతలు వేసి ఆశీర్వదించేటువంటి సంస్కృతి మనది. పిల్లల్ని కూర్చొని వచ్చి ఆ కేకులు కట్ చేసి ఉప్పుని ఊపేస్తే అసలు దీపం ఎప్పుడైనా పొరపాటున ఆరిపోయిందని చెప్పడానికి కూడా అశుభమని చెప్పేటువంటి సంస్కృతి మనది. అంత గొప్ప సంస్కృతి వారసులమైనటువంటి మనమే మన పిల్లలకి బర్త్డే అనేటువంటి పేరుతో కేకులు కట్ చేసి దీపాలు ఆరిపోయేటువంటి సంస్కృతి మనం పాటిస్తున్నాం. ఇప్పుడు రాబో కాలంలో కొద్ది రోజుల్లో ఉంది. ఇప్పుడు మనకి రకరకాల జోకర్లను తయారు చేసి పిల్లల్ని రకరకాలుగా దిష్టి బొమ్మలను తయారు చేసి ఇళ్ళ ముందర పెట్టినట్టు పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని మనం వ్యతిరేకించాలి. ఇది మన సంస్కృతి కాదు. పిల్లలకు మంచి మంచి విషయాలు నేర్పాలి. పిల్లలకి స్కూళ్ళకి ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూళ్ళకి వెళ్తే మనకేం నేర్పిస్తున్నారు? ఇంగ్లాండ్లో వేరే దేశాల్లో వర్షాలు ఎక్కువ పడతాయి, అక్కడ వానలు ఎక్కువ పడతాయి. కాబట్టి వాన ఎప్పుడు వస్తే పిల్లలు ఆడుకోవడానికి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమి పిల్లలు నేర్పించారు? రెయిన్ రెయిన్ గోవే ఆ పాట నేర్పించారు. కానీ మన ప్రాంతము వర్షాధారమైనటువంటి ప్రాంతము, వర్షం మీదనే జీవనం సాగించేటువంటి ప్రాంతం మనది. మనం ఏం పాడుకోవాలి? వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. ఈ పాటలు నేర్పాలి పిల్లలకి, శ్లోకాలు నేర్పాలి. పొద్దున్న లేపగానే పిల్లలకి సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనేటువంటి శ్లోకాలు నేర్పాలి. భోజన మంత్రాన్ని నేర్పాలి. స్నానం చేసేటప్పుడు చేసేటువంటి శ్లోకాన్ని నేర్పాలి. నిద్రపోయేటప్పుడు చెప్పేటువంటి పిల్లలు నిద్రలో కలవరింపులో పీడకలలు పడి బాధపడతారని చెప్పినప్పుడు నిద్రపోయేటప్పుడు చెప్పేటువంటి శ్లోకాలను కూడా నేర్పించాలి. అవి పిల్లలకు అలవాటు అయిపోతాయి. వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పాలంటే తల్లులు ముందు నేర్చుకోవాలి. తల్లులు నేర్చుకుని వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఇంటికి భిక్షమెత్తుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తికి తల్లి పిల్లవాడికి ఏ విధంగా నేర్పిస్తుంది? తన 2 చేతుల్ని పిల్లవాడి 2 చేతులను తన చేతుల్లోకి తీసుకొని కొద్ది బియ్యాన్ని తీసుకొని ఆ యొక్క వచ్చినటువంటి భిక్షను తీసుకున్న వ్యక్తికి ఇలా వేస్తే మరుసటి రోజు వాళ్ళమ్మ రావాల్సిన అవసరం లేదు. వాడే ఇంట్లోకి వెళ్ళి ఆ బియ్యాన్ని తీసుకొని పోయి ఇంటికి భిక్షం వచ్చినటువంటి వ్యక్తులకు వాడే వేస్తాడు. మొదటగా మనం నేర్పించేస్తే రెండోది వాళ్ళే అల్లుకొని పోతారు. ఇట్లా పిల్లల్లో శ్లోకాలు నేర్పాలి. పర్యావరణం పట్ల శ్రద్ధ నేర్పాలి. అదేవిధంగా స్వదేశీ, స్వభాష, స్వదేశ, స్వభూష. మనం మాట్లాడేది మన భాష మాట్లాడాలి, పరాయి భాష మనం మాట్లాడాలి. మన అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలి. కానీ మన భాష, వేష, భూష మనం తీసుకోవాలి. ఎందుకంటే పరాయి వాడు చలి పెడతాడు కాబట్టి కోట్లు వేసుకుంటాడు, ఇంకోటి వేసుకుంటాడు. మన ప్రాంతంలో జీన్స్ వేసుకుంటున్నాం. జీన్స్ మనకు అవసరం లేదు, మన ఉష్ణమండల ప్రాంతం. కానీ వేసుకో జీన్స్ కూడా పోయి అనుకుందాం, దానికి బొక్కలు పెట్టుకుంటున్నాం. ఆ బొక్కలు మగవాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, ఆడవాళ్ళు కూడా పెట్టుకున్నారు. దాన్ని తయారైన దానినే వేసుకొని గుడికి వెళ్తున్నారు, వాటినే వేసుకొని కాలేజీలోకి వెళ్తున్నారు. గమనించాలి పిల్లలు ఏం చేస్తున్నారు. అమ్మవారు చెప్పారు మనకు ఆల్రెడీ ఎలా ఉండాలి, ఏం చేస్తున్నారు చూడాలి, గమనించాలి. అదేవిధంగా సమాజంకి సామాజిక సమరసత అనేటువంటిది ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడా కూడా దేవుళ్ళకు రాముడికి లేదండి. ఇవి ఎక్కువ నేను జనక మహారాజు
దశరథ మహారాజు కుమారుణ్ణి, నేను చక్రవర్తిని అనేటువంటి అహంకారం లేదు. తండ్రి మాట ఇచ్చాడు, అడవులకు వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్ళినటువంటి రాముడు పర్ణశాల నిర్మించుకోవాలంటే తన విల్లంపులు తీసి ఒక పాడ వేస్తే ఒక పెద్ద కుటీరం అవుతుంది, పెద్ద భవనం నిర్మాణం చేసుకోవచ్చు. కానీ రాముడు ఏం చేసుకున్నాడు? ఎక్కువ చెట్లను కొట్టలే, చిన్న కుటీరం కొట్ట వేసుకున్నాడు అంతే. తాను, తన భార్య, తన తమ్ముడు ఉండడానికి. కావాలనుకుంటే ఆయన పెద్దది కట్టుకోవచ్చు అడవిలో, కానీ చిన్నదే కట్టుకున్నాడు. ఎందుకోసం? పర్యావరణ హితంగా ఉండడం మనకు చూపించడం కోసం. అదేవిధంగా రాముడి యొక్క మనకు నేర్పించినటువంటి ప్రతిదీ కూడా రాముడి యొక్క గుణాన్ని మనం వంటపట్టించుకోవాలి. మనకు సామాజిక సమరసత అన్నప్పుడు రామచంద్ర ప్రభువు ఆ యొక్క శబరించినటువంటి ఎంగిలి పళ్ళని తిన్నాడు, ఆ యొక్క గుహుడిని అత్తుకున్నాడు. అదేవిధంగా సీతమ్మ వారిని ఎత్తుకోబోతున్నప్పుడు జటాయువు, తన చిన్న అల్పజీవి అయినటువంటి జటాయువు రావణాసురుడితో యుద్ధం చేసి గెలవలేదు, కానీ రాముడితో పోరాడుతుంది. పోరాడి 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 లాస్ట్కి రావణాసురుడు ఆ రెక్కలతో చంపేస్తే చివరికి రాముడు వచ్చే టైంకి చనిపోతే ఆ రాముడు తన జటాయువుకి, తన తండ్రికి అంత్యక్రియలు చేయడు, కానీ తన తండ్రి యొక్క స్నేహితుడైనటువంటి జటాయువుకి రామచంద్ర ప్రభు అంతిమ సంస్కారాలు చేస్తాడు. తన వాడు కాదు, తన కులం వాడు కాదు, ఒక పక్షికి అంత్యక్రియలు చేసి చూపించి ఇది నాది, నా ధర్మము అని చెప్పి గొప్పగా చెప్పినటువంటి వాడు రామచంద్ర ప్రభువు. అంత్యాలు మన చిన్నప్పుడు ఒక అబ్బాయి పాడాడు ఇప్పుడే పాట. ఆ పాటలో మనకి ఎంతో అర్థం ఉంది మనకి ఆ పాటలో. అదేవిధంగా మన పిల్లలకి పాటలు ఇట్లే అన్నమయ్య సంకీర్తన కూడా ఉంది మనకి. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండమేల్ పంటు నిద్ర అదియునొకటే, చెండాలు ఉండేటి తని భూమి ఒకటే. గొప్పగా రావు నాకు, కానీ ఏదో మీకోసం పాడుతూ ఉన్నా, ప్రయత్నం చేస్తున్నాను. రామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం. ఈ విధంగా సామాజిక సమరసతలో మనం వాటిని చూపించాలి. సంఘం అదే పని 100 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నది. అదేవిధంగా పౌర విధులు అనేటువంటి మనకున్నాయి. మనకు హక్కులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ నా హక్కు, నాది హక్కు, మనకు రాజ్యాంగం ఇచ్చింది అని చెప్పి చెప్తారు. రాజ్యాంగం కొన్ని హక్కులే ఇచ్చింది, కానీ పౌరులకు కొన్ని విధులు కూడా ఇచ్చింది. ఆ విధులను నిర్వర్తించాల్సిన బాధ్యత మనది, ప్రతి భారతీయుడిది. వాడు పాటించడం లేదు కదా, నేను ఎందుకు పాటించాలి అని అనుకోకూడదు. మార్పు మనతో మొదలు కావాలి. మనతో మొదలైనప్పుడు మాత్రమే మొదలవుతుంది. దేశం వైభవ స్థితికి మెట్టు ఎక్కుతుంది. మన ఇల్లు, మన స్వగృహం స్వదేశీ కావాలి. మన ఇల్లు పర్యావరణ హితంగా ఉండాలి. మన ఇల్లు హిందూ కుటుంబంగా ఉండాలి. అందరం కలిసి ఉంటున్నామా లేదా? ఈ విధంగా మన ఇంటితో మొదలైతే ఆటోమేటిక్గా మన గ్రామం అవుతుంది. మన గ్రామం అయిందంటే ఆటోమేటిక్గా మన దేశం మొత్తం కూడా ఉత్తమమైనటువంటి స్థితికి, విశ్వగురు స్థానానికి కంపల్సరిగా వెళ్తుంది. ఇంత జరుగుతున్నా కానీ మన మధ్య ఇంకా వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం, మనల్ని విడగొట్టే ప్రయత్నం, మనల్ని రకరకాల ప్రలోభాలకు గురి చేసి యువతని నిర్వీర్యం చేసి యువతని మత్తుబందుకు బానిసలుగా చేస్తూ రకరకాలుగా చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి. ఆడవారిని ఒక అంగడి బొమ్మగా తయారు చేసేటువంటి చూపించే సినిమాల్లో చూపించిన పద్ధతుల్లోనే మనం నడుచుకోవాలనేటువంటి పరిస్థితి. అదే కరెక్ట్ ఏమో అనేటువంటి భావనని మన మధ్యలో, మన మెదడులో నిర్మాణం చేస్తూ వస్తున్నారు. ఇలా కాకుండా బ్రేకింగ్ ఇండియా శక్తులు అని చెప్పనివి మెకాలే విద్యా విధానం ద్వారా కానీ, తర్వాత తీవ్రవాద విషయంలో కానీ అంతర్గత శక్తులు ఉన్నారు, బాహ్య శక్తులు ఉన్నారు. బాహ్య శక్తులతో పోరాటానికి మన మిలిటరీ ఉంది, మనము నాయకులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంతర్గత శక్తులను కూడా మన మధ్యనే ఉంటాడు. సెక్యులర్ అంటాడు, మన మధ్యనే ఉంటాడు. హిందుత్వాన్ని పాటించాడు, మన మధ్యనే ఉన్నాడు. దేవుని గుడికి వెళ్ళాలంటాడు, మన మధ్యనే ఉన్నాడు. గుడి పడగొడుతుంటే చూస్తూ కూర్చొని ఉంటాడు. ఇట్లా బ్రేకింగ్ ఇండియా శక్తులు అనేవి ఉన్నాయి. వీటి కాదు, మేకింగ్ ఇండియా శక్తులు తయారు కావాలి. యువత ముందుగా శక్తివంతంగా తయారు కావాలి. మనం సంఘంలో, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో శాఖ అనేటువంటి మంత్రం ద్వారా
రకరకాల కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. శాఖ కోసం ఏమొస్తుంది అని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు. యోగా నేర్పిస్తారు, కబడ్డీ నేర్పిస్తారు. యోగా కబడ్డీ నేర్పిస్తే దేశభక్తి వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. కబడ్డీ ఆడేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు కాశ్మీర్ ఎవరిది అనేటువంటి ఒక ఆట ఉంటుంది, 3 నిమిషాల ఆట. ఆ ఆట ఆడే సందర్భంలో ఒక వ్యక్తి అడుగుతుంది కాశ్మీర్ ఎవరిది అని అడిగితే అక్కడ ఉన్నటువంటి 20 మంది నాది అని అడుగుతారు. నినాదం ఇస్తారు, కాశ్మీర్ నాది అని చెప్పని. మళ్ళీ అడుగుతాడు ఆయన, కాశ్మీర్ ఎవరిది అంటే కాశ్మీర్ నాది అని అక్కడ 20 మంది అందరూ అంటారు. ఆట ఆడతారు. ఆ గీతలో చివరికి ఎవరు నిలబడతారో ఆ కాశ్మీర్ వాళ్ళది అవుతుంది. అక్కడ ఆట ఆడిన సందర్భంలో ఇచ్చినటువంటి నినాదాలు గాల్లో కలిసిపోయాయా? కానీ ఆ నినాదము వాళ్ళ రక్తంలో కలిసిపోయింది. కాశ్మీర్ ఇప్పుడు ఎవరైనా మనది మనది కాదు అంటే మనం ఒప్పుకుంటామా? మనది అని చెప్పని కాపాడుకున్నాం. ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్ని విడగొట్టే ప్రయత్నం చేస్తే ఆర్టికల్ 370ని ఎత్తేసి కాశ్మీర్ని భారతదేశంలో కలిపినటువంటి ఘనత మనది. ఈ విధంగా కబడ్డీ ఆటలో ఆడేటప్పుడు రకరకాల ఆటల్లో మనం ఇచ్చిన నినాదాలు ఏమైపోతా ఉన్నాయో అవి గాల్లో కలిసిపోలేదు, మనం రక్తంలో కలిసిన కారణంగా గెలుపు నాది, హిందుత్వం నాది, ధర్మం నాది, ఈ ధర్మం కోసం, సంస్కృతి కోసం నేను నిలబడతాను. అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతశ్చ శరం చందనుః ఇదం క్షాత్రం ఇదం బ్రహ్మం శరాదపి శాపాదపి అని చెప్పి ఒక శ్లోకం శ్రీరామచంద్ర ప్రభు మనకు ఈ శ్లోకం వేదాల్లో చెప్పబడింది. ఎక్కడో పురాణాల్లో ఏదో ఒక చోట చెప్పబడింది. ఎందుకంటే వేదాలు పురాణాలు వాంగ్మయం ఇన్నింటి ఉన్నాయి. వేద వాంగ్మయం ఉన్నటువంటిది. ఈ ధర్మాన్ని నాశనం చేయాలని ఎవరైనా వస్తే కత్తి పట్టి యుద్ధం చేయాలి. క్షాత్రం కలిగిన వాడు క్షాత్రం ద్వారా, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి బ్రహ్మజ్ఞానం ద్వారా, తన తపశ్శక్తి ద్వారా ఎవరన్నా వేద వాంగ్మయాన్ని నాశనం చేయాలని వస్తే వాడిని శపించడం ద్వారా, లేదు నాకు భుజబల శక్తి ఉంది అంటే వేద వాంగ్మయాన్ని కాపాడటానికి నేను కత్తిపట్టి యుద్ధం చేస్తాను. ఇప్పుడున్నటువంటి వేద వాంగ్మయం అంటే మన ధర్మం, రాముడు చెప్పినటువంటి నీతి, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి చెప్పుకుంటాం. అటువంటి ధర్మాన్ని రక్షించాలి అంటే మనమందరం కూడా ఒక దీక్ష పూనుకోవాలి. కర్తవ్యాన్ని ఈ యొక్క సందర్భంలో రాబో కాలంలో వచ్చేటువంటి రకరకాల ఆపదలు మొదలైనటువంటి అన్నిటినీ ఎదుర్కోవాలంటే రాబో కాలంలో వచ్చేటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. ఈ పాల్గొన్నప్పుడు విన్న వ్యక్తులకు అప్పుడే తెచ్చిపోతుంది. ఇంకా ఎక్కువ నాతో పాటు రావాల్సిన వాళ్ళు నెక్స్ట్ కార్యక్రమాల్లో వాళ్ళందరినీ జోడించుకొని వెళ్ళాలి. ఈ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో రకరకాల కార్యక్రమాలు మనందరికీ పెద్దల సూచన మేరకు జరుగుతూ వస్తున్నాయి. ఏ చిన్న కార్యక్రమం పిలువచ్చినా కానీ మనమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా తన కర్తవ్యంగా భావించి పాల్గొనాల్సి ఉంటుంది. మహిళల కోసం సేవికా సమితిని సపరేట్ గా ఒకటి ఉంది. పురుషుల కోసము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేటువంటిది నిత్య శాఖ అనేటువంటి మంత్రాన్ని మన డాక్టర్ జీ మనకి ఇచ్చినాడు. ఆ శాఖలో మనందరం నిరంతరం, నాకు రోజు రావడానికి నాకు వీలు కాదు, కానీ వారానికి నాకు వీలవుతుంది. రోజులో 1 గంట, 24 గంటల్లో 1 గంట నేను సంఘానికి కేటాయించాలి, సమాజం కోసం పాటుపడాలి. నీవేమి ధనాన్ని ఇంకోటో ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ యొక్క సమయ సమర్పణ ఇచ్చినామంటే చాలు అని చెప్పని మనం ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. సమర్పణ చేస్తే చాలు. మదనమోహన్ మాలవీయ అని డాక్టర్ జీ ఒక సందర్భంలో కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే, ఏమయ్యా నా దగ్గరకు వచ్చారంటే అందరూ నా దగ్గరికి ధనాన్ని అడగడానికి వస్తారు, మీకెంత కావాలి చెప్పు డబ్బులు అని చెప్పి చెప్తాడు. అంటే మాకు డబ్బులతో పని లేదండి, డబ్బులు మాకు అవసరమే లేదు, మాకు ఏదైనా కావాలంటే సమాజం నుంచి తీసుకుంటాం, సమాజం కోసం ఖర్చు పెడతాం, మాకు అసలుకి ఖర్చు అనేది చాలా అవసరమే ఉండదు మాకు, కాబట్టి మీరు రావాలని చెప్తే ఆయన సరే ఎలా ఉంటుందని మన కార్యక్రమాలకు వచ్చి మనకు కార్యకర్తగా మారుతారు. మనమందరం కూడా మనకున్నటువంటి ఏ చిన్న పిలుపిచ్చినా కానీ మనందరం కూడా నిత్యం శాఖలో ఉండి ఈ యొక్క హిందూ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు రకరకాల చోట్ల జరుగుతున్నాయి. ఈ యొక్క సంఘ శతాబ్దిలో రాబో కార్యక్రమాలు అందరము
పార్టిసిపేట్ చేద్దామని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.